మీరు నోటీస్ చేసే ఉంటారు, 100 రూపీస్ ఉన్న ఒక ఐటెం లాస్ట్ ఇయర్ ఇప్పుడు 120 అయిపోయి ఉంటుంది. అసలు అది ఎందుకు జరిగింది, దాన్ని ఏమంటారు, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఒక కంట్రీలో గూడ్స్ మరియు సర్వీస్ రేట్ టైం టు టైం పెరగడం. సింపుల్ గా చెప్పాలి అంటే సేమ్ అమౌంట్ లో మనం కొనేది తగ్గిపోవడం. ఎగ్జాంపుల్ గా లాస్ట్ ఇయర్ 100 రూపీస్ కి మీరు 5 యాపిల్స్ కొంటే ఇప్పుడు 100 రూపీస్ కి మీరు 4 యాపిల్స్ మాత్రమే వస్తాయి. అంటే యాపిల్ రేట్ పెరిగింది, దాంట్లో ఇన్ఫ్లేషన్ జరిగింది అని అర్థం. ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతే గ్యాస్, పెట్రోల్, ఫుడ్, రెంట్, క్లోత్స్ అన్ని రేట్స్ పెరుగుతాయి. పీపుల్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. అది మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ కి రీజన్స్ చాలా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువ అవ్వడం, సప్లై తగ్గిపోవడం, లేదా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, లేదా గవర్నమెంట్ మనీ ప్రింటింగ్ ఎక్కువ అవుతాయి. ఎకానమీ బాగా రన్ అవ్వాలంటే కొంచెం ఇన్ఫ్లేషన్ బాగుంటుంది, కానీ ఎక్కువ అవుతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రిమెంబర్, ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరగడం, మనీ వాల్యూ తగ్గడం.